మేఘాలయలో అదృశ్యమైన నవదంపతుల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవదంపతులు అదృశ్యమవ్వగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. అయితే కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం వీరు మేఘాలయకు వెళ్లారు. అయితే ఈ జంట మే 22న ఓ 2-వీలర్ ను అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు మేఘాలయ అధికారులు తెలిపారు. 2-వీలర్ ని అక్కడ పార్కు చేసి అక్కడే ఉన్న ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన సోనం తాజాగా ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు మేఘాలయ డీజీపీ ఇవాళ తెలిపారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక రఘువంశీని చంపేందుకు అతడి భార్య సోనం తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అప్పుడే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఘటనపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందించారు. తక్కువ వ్యవధిలోనే కేసును ఛేదించిన రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ హత్యలో మరింత మంది నిందితులు ఉండి ఉంటారని, వారిని పట్టుకోవడం కోసం ఆపరేషన్ కొనసాగుతోందని సీఎం తెలిపారు. అయితే సోనం కు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడే రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడని జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నాయి. సోనం కాకుండా ఈ కేసులో మరో ముగ్గురు విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ అరెస్ట్ అయ్యారు. విచారణలో ఆనంద్ చెప్పిన విషయాలతో రాజ్ కుష్వాహా పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో అసలు హత్య జరిగిన తీరు, ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కుట్ర మేఘాలయకే పరిమితం కాలేదని అనుమానిస్తున్నారు. ఇక ఈ పరిణామాలపై సోనం తండ్రి దేవి సింగ్ స్పందించారు. నా కుమార్తెకు ఏ పాపం తెలియదు. నా బిడ్డపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె అలా చేసి ఉండదు. ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగింది. గాజీపూర్లోని రోడ్డు పక్కన ఓ హోటల్ వద్దకు ఆమె చేరుకుంది. అప్పుడు ఏడుస్తూనే ఉంది. అక్కడి నుంచి ఫోన్ చేసి తన లొకేషన్ చెప్పింది. పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు నేను నా కుమార్తెతో మాట్లాడలేదు. ఆమె అలా ఎందుకు చేస్తుంది? మేఘాలయ పోలీసులు అబద్ధం చెప్తున్నారు. నా కుమార్తె తనంతట తానుగానే గాజీపూర్కు వచ్చింది. ఆమెను మేఘాలయలో అరెస్టు చేయలేదు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నానని సోనం తండ్రి అన్నారు. ఇక సోనం మాకు కాల్ చేసింది. మా సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చాలా భయపడిపోయింది. సోనం లొకేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఇతర అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ చాలా తేడా కనిపిస్తోంది. ఆమె చెప్పిన తర్వాతే ఏం జరిగిందనే దాన్ని మేము నమ్ముతామని మృతుడి సోదరుడు విపిన్ మీడియాకు తెలిపారు. ఇక ఈ కేసులో నిందితురాలు సోనం మాట్లాడుతూ, నేను నిందితురాలిని కాదు అని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. తనను కిడ్నాప్ చేశారని ఆమె తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో నేను నిందితురాలిని కాదు, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గాజీపూర్లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేను మా వాళ్ళకి ఫోన్ చేశా అని సోనం విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గాజీపూర్లోని ఓ హోటల్ వద్ద నుంచి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా తెలిపారు. తన ఫోన్ నుంచే ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఇక ఈ కేసులో సోనం బాయ్ ఫ్రెండ్ గా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్వాహాతో ఆమె తరచూ మాట్లాడుతుందని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు తెలిపాడు. సోనం నిర్వహిస్తున్న ఓ కంపెనీలో అతడు ఉద్యోగి అన్న విషయం మాత్రమే తమకు తెలుసన్నారు. ఇండోర్కు చెందిన రాజ్ కుష్వాహాకు సోనంతో కొంతకాలంగా సాన్నిహిత్యం ఉందని, అతడి ప్లాన్ ప్రకారమే భర్తను హత్య చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.